హస్తినాపురం అంధకారంలో కూరుకుపోయింది. విచిత్రవీర్యుని అకాల మరణం కురువంశాన్ని ఎలా కుదిపేసిందో ఇప్పుడు చూద్దాం. రాజులేడు, వారసుడూ లేడు. మహాకురు సామ్రాజ్యం ఇక్కడితోనే అంతమైపోతోందా? ఇదే భయం అందర్నీ కమ్మేసింది. ఆ నిశ్శబ్ద రాజభవనంలో ఖాళీ సింహాసనాన్ని చూస్తూ సత్యవతీదేవి గుండె పగిలేలా ఏడ్చారు. పరిస్థితి చేయి దాటిపోయింది. వంశాన్ని నిలబెట్టటానికి అంబిక అంబాలికలకు సంతానం ప్రసాదించమని ఆమె సాక్షాత్తు ఆ భీష్ముడినే ప్రాధేయపడ్డారు. కాని భీష్ముడు ఒప్పుకోలేదు. నా ఆజన్మ బ్రహ్మచర్య ప్రతిజ్ఞ నా ప్రాణం కంటే గొప్పది అని తేల్చి చెప్పేశాడు. ఇక దారిలేక సత్యవతి తన గతంలోకి వెళ్లారు. యమునానది తీరాన పరాశర మహర్షితో జరిగిన ఘట్టం గుర్తొచ్చింది. ఆమె మనస్ఫూర్తిగా ప్రార్థించగానే ఒక్కసారిగా ఆ రాజభవనమంతా అంతుచిక్కని ఓ దివ్యమైన శక్తితో నిండిపోయింది. నల్లని జటలు, భయంకరమైన తేజస్సుతో వేదవ్యాస మహర్షి అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యారు. చూడ్డానికి ఆ దృశ్యం చాలా గంభీరంగా ఉంది. ఆపదలో ఉన్న రాజవంశాన్ని కాపాడే పురాతన పద్ధతి, అదే నియోగం. దీనిద్వారా వారసులను ప్రసాదించడానికి వ్యాసుడు అంగీకరించారు. మొదట అంబిక లోపలికి వెళ్ళింది. కాని ఆ మహర్షి భయంకరమైన రూపం చూడగానే వణికిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ భయం వల్లే ఒక పెద్ద విషాదం జరిగింది. ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడిగా జన్మించాడు. తర్వాత అంబాలిక వంతు. మహర్షిని చూడగానే భయంతో ఆమె ముఖం కూడా పాలిపోయి తెల్లబడిపోయింది. దీని ఫలితం ఆమెకు పుట్టిన పాండురాజు చాలా తెల్లగా, శారీరకంగా అత్యంత బలహీనంగా జన్మించాడు. మళ్లీ వెళ్లడానికి భయపడిన అంబిక ఈసారి చాలా రహస్యంగా తన స్థానంలో ఒక దాసిని లోపలికి పంపించింది. ఇక్కడే అసల మలుపు. రాణులు భయపడితే ఆ దాసి మాత్రం ఎంతో ప్రశాంతంగా, అపారమైన భక్తితో మహర్షిని స్వాగతించింది. ఆ ప్రశాంతతకు మెచ్చే వ్యాసుడు గొప్ప వరాన్నిచ్చాడు. దేవతలనే ఆశ్చర్యపరిచే అపారమైన జ్ఞానంతో విదురుడు జన్మించాడు. కాని చూడండి, ఎంతటి జ్ఞాని అయినా కేవలం దాసిపుత్రుడు కావడంతో విదురుడికి సింహాసనం దక్కే హక్కు లేకుండా పోయింది. అంధుడైన ధృతరాష్ట్రుడు, బలహీనమైన పాండురాజు, రాజ్యాధికారం లేని విదురుడు, ముగ్గురూ ఇలా హస్తినాపురంలో కలిసి పెరుగుతున్నారు. వీళ్ల భవిష్యత్తే రాబోయే అతిపెద్ద మహాభారత యుద్ధానికి విత్తనాలు వేసింది. ఆ కథేంటో మున్ముందు తెలుసుకుందాం.